తాడేపల్లిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్దకు భారీ ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలు ఆయన ఇంటి చుట్టూరు సింధూరాన్ని వెదజల్లి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉధృత పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వెంకటేశ్వర స్వామి విషయంలో అపరాధం చేసిన వారిని తీవ్రంగా దండించాలని అందరూ ముఖగంఠంతో డిమాండ్ చేశారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది, కానీ ఇంతవరకు ప్రసాదంలో వినియోగించిన నేతిలో కల్తీ జరిగింది అన్న విషయం పూర్తిగా రుజువు కాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో బాధ్యతారహితులైన పదవుల్లో ఉన్న నేతలు కూడా కొంతమంది రెచ్చగొట్టి విధంగా మాట్లాడటం సరైన విధానం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ విషయం రాష్ట్రంలో మరిన్ని వివాదాలకు దారితీస్తుందన్న దానికి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటిపై దాడితో స్పష్టమైందని, అయినా ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన స్పందించి పరిస్థితులు చేజారిపోక ముందే గట్టడి చేస్తే రాబో ముంపుకు తప్పించిన వారు అవుతారని కొందరు చెబుతున్నారు.